పేదవారికి కూడు గుడ్డ నీడ కల్పించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కొనియాడారు. అలాంటి మహనీయుడికి భారతరత్న పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని రామకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. నందమూరి తారక రామారావు వారసులుగా భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాంశ్ వివిధ రంగాల్లో ప్రతిభ చూపుతున్నారని కొనియాడారు. ఎన్టీ రామారావు గారి గురించి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష. కూడు గుడ్డ నీడ అనేటువంటి కాన్సెప్ట్తో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించి పార్టీని స్థాపించి 9 మాసాల్లోనే అధికారం వచ్చినటువంటి నట సార్వభౌముడు, భారతరత్న అనేటువంటి ప్రతిష్టాకరమైనటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం భారతరత్న కేటాయించాలి. ఏకగ్రీవ తీర్మానం చేసి మన కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఒకసారి మీరు స్పీకర్ గారు, మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కలిసి ప్రధానమంత్రి గారిని కలిసి విన్నవించి వారి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియపరుస్తున్నారు అధ్యక్ష. నారా దేవాంశ్ చూస్తే 10 సంవత్సరాల్లోనే చైల్డ్ ప్రాడిగీగా, చెస్లో అయితే ఆయన ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్గా ఆయనకు ఒక బిరుదు కూడా వచ్చింది అధ్యక్ష. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చిన్న వయసులో అది రావటం అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు అధ్యక్ష. ఇక నారా భువనేశ్వర్ గురించి చెప్తే వారికి కూడా 2025లో అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు 2025లో ఇండియన్ డైరీ అసోసియేషన్ వారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. బ్రాహ్మణి గారికి, లోకేష్ గారి సతీమణి గారికి అయితే గోల్డెన్ పీకాక్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ అన్నది నేషన్ వైడ్ వచ్చింది FMCG గ్రూప్లకి. అదేవిధంగా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ఇండియా UK కార్పొరేట్ ఎక్సలెన్స్ వారు ఇచ్చినటువంటి అవార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకులు మనకు ఉండడం నిజంగా ఈ రాష్ట్రానికి ఒక గౌరవప్రదంగా గావిస్తూ మన భారతరత్న ఎన్టీ రామారావు గారికి వచ్చే విధంగా మీరు కృషి చేయాల్సిందిగా కోరుతూ